అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం అయితే ప్రారంభమైంది. అది ఇంతకుముందు సీమాంధ్ర పాలకులపైన ఒక పోరాటం చేస్తే, మళ్ళీ ఇప్పుడు మార్వాడీల పైన ఒక పోరాటం చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతోని తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుండా యాదగిరి గారు ఉన్నారు. ఒకసారి అన్న నమస్కారం. మొదలు 69లో స్టార్ట్ అయిన తెలంగాణ పోరాటాన్ని 30 సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలని చెప్పి రెండోసారి పోరాటం చేశాం. 3 కోట్ల మంది తెలంగాణ కావాలని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవడం, ఎవరికి ఏది దోసినా అది చేసిరు. మేము ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసాం, నిరాదీక్ష చేసాం, అన్నీ చేసాం. తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేసినాం. తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళందరికీ ఏదో బెనిఫిట్ వస్తుంది, స్కూల్ విద్యార్థులకు చదువుకోవడానికి ఇదవుతుంది, మేము ఉపాధి వస్తుంది అని చెప్పేసి అనుకొని పోరాటం చేశాం. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పోరాటం తెచ్చుకున్న దాన్ని ఈ మార్వాడీస్ ఏదైతే పోరాటం చేసేటప్పుడు అందరు ఇక్కడికి వచ్చేసి ఈ ఏరియాలో, కొత్త ఏరియాలో ఎక్కడైతే ఎంచర్లు అవుతున్నాయో అక్కడ ముందే, అందరికన్నా ముందే ఆ వెంచర్ పెట్టంగానే వాళ్ళ దుకాణాలు పెట్టడం, వాళ్ళు ఉపాధి లేకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి మార్వాడి వల్ల మాకు ఉపాధి లేకుండా పోతుంది. మాకు అన్ని ఇప్పుడు జనరల్ స్టోర్ పెట్టుకోవాలన్నా, మంగళ షాప్ పెట్టుకోవాలన్నా, ఇస్త్రీ షాప్ పెట్టుకోవాలన్నా, స్వీట్ కూడా షాపులు కూడా వాళ్ళే, ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు పెట్టి పోటీగా మనం బతకలేకుండా పెట్టారు. కాబట్టి దీనివల్ల తెలంగాణ పోరాటం తెచ్చుకున్న దానికి లాభం లేకుండా, ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మార్వాడి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపాధి లేకుండా వాళ్ళ ఊర్ల నుంచి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళ పనులు వాళ్ళనే పెట్టుకొని పని చేయించుకుంటూ, అది 12 ఏళ్ళు ఉండని చిన్నపిల్లలైనా ఆడోళ్ళైనా షాపులనే ఉండి మా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు ఏ ఉపాధి లేకుండా చేస్తారు. కాబట్టి మార్వాడీలు వెంటనే తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మీరు మార్వాడీలను వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే మార్వాడి కల్చర్ను వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటిది? అదేవిధంగా ఇప్పుడు కొంతమంది మార్వాడీలకు మద్దతు ఇస్తుంటే, కొంతమంది ఏమో ఇటు మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి మనం? మేము తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్నాక మన ఉపాధి వస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఏదైతే చిన్న పనులు చేసుకుంటారో, మేస్త్రి పని కానీ, పెయింట్ వేయడానికి కానీ, ఇల్లు సున్నమేయనికి కానీ, ఈ మన హౌసల దుకాణాలు కానీ, జనరల్ స్టోర్లు కానీ, సాకుల ఇస్త్రీ షాప్ కానీ, ఇవన్నీ వాళ్ళే పెట్టేసి వాళ్ళే నడిపిస్తున్నారు. కాబట్టి మా ఉపాధి లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మా ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎవరైనా తెలంగాణ కోసం పోరాటం చేసి, మనకు తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేసినామంటే, మన విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ మనకే వస్తాయి. మనం డెవలప్ షాప్స్ పెట్టుకొని డబల్ అవుతామని చెప్పేసి పోరాటం చేసినాం. మరి ఈ రోజుల్లో ఈ ఒక మార్వాడి వల్ల మనకు జరిగిన అన్యాయం జరుగుతుంది. వాళ్ళు అవినీతి అవుతుంది. వాళ్ళు ఏంటంటే బిల్లు వాళ్ళ భాషనే రాస్తారు, మనకు తెలియదు అది ఎంత రాస్తారు, ఏంటి, ఏ రేటు ఉంది, ఏంటంటే కదా లెక్క రాస్తాడు, ఇచ్చేస్తాడు, ఇది పో అంటాడు. అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలుగు అనే రాయాలి, లేకపోతే ఇంగ్లీష్ అన్న రాయాలి. అది కాకుండా మన భాష రాసుకొని అవినీతి చేస్తుంది. కాబట్టి అదే కాకుండా మనకు ఉపాధి కాకుండా బతకడానికి కూడా మళ్ళీ తెలంగాణ మన సోదరులను కూడా పక్కకు పెట్టుకొని మనం బాగుపడతామని చెప్పేసి మనం పోరాటం చేసుకున్నాం. మరి వీళ్ళతో కూడా మళ్ళీ పోరాటం చేయవలసి వస్తుంది. కాబట్టి మార్వాడీలు
మా డిమాండ్ ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ సపోర్ట్ చేయండి. 20% మార్వాడోళ్ళు ఉండాలి, షాప్స్ కానీ ఏది కానీ ఉండాలి. అంతకన్నా ఎక్కువ మాత్రం ఉండడానికి లేదు. 80% మా వాళ్ళు పెట్టుకోవాలి దుకాణాలు. వాళ్ళు మాత్రం 20% పెట్టాలి. ఆ పెట్టినా కూడా 20%లో కూడా మా వాళ్ళని పనులను పెట్టుకోవాలి. మీ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టుకోవడానికి వీల్లేదు. పెట్టుకో ఒకరిద్దరిని, అంతేగాని ఓ నలుగురు పనులు ఉంటే ఇద్దరు మా వాళ్ళు ఉండాలి, ఇద్దరు మీ వాళ్ళు ఉండాలి. అట్లయితేనే ఇక్కడ ఉండండి. లేకపోతే మారేళ్ళంతా మీ ఊర్లోకి వెళ్ళిపోండి, మీ రాష్ట్రాలకు వెళ్ళిపోండి. లేదంటే మాత్రం తెలంగాణ పోరాటమే ఏదైతే చేసుకున్నామో, ఏదైతే చేసినామో అది అంతకన్నా ఎక్కువ పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి కొడతామని చెప్పేసి చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. మీరు మార్వాళ్ళకైతే మొత్తానికైతే మార్వాళ్ళకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం తీసుకొస్తాము అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అటు మాధవలత కావచ్చు, ఇటు మన బండి సంజయ్ కావచ్చు, నిన్ననే మన కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కూడా మావీళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇటు ఒకవైపు ఏమో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళేమో ఇటువైపు వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మరి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? బీజేపీ వాళ్ళకి కావచ్చు, అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఏం చెప్తారు మీరు? అన్న, ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సపోర్ట్ చేయడం తప్పది. ఎందుకంటే మేము 2008లో ఢిల్లీకి పోతప్పుడు బీజేపీ వాళ్ళే మాకు జెండా ఊపి తెలంగాణ కావాలి అని చెప్పి పంపిన వాళ్ళు లక్ష్మణ్ గారు. మరి బీజేపీ అప్పుడు ఇవాళ ఎంపీ, మరి ఆయనకు తెలియదు తెలంగాణ వాళ్ళు మనం బాగుపడాలనే కదా మీరు చేసారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలని చెప్పి చేశారు, అందరు కలిసి ఉండాలని చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే వైఎస్ పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తెలంగాణ కావాలని చెప్పేసి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళకంత సోయి లేదా? ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు అధికారం కోసం చేస్తుంటారు తప్ప వాళ్ళు వీళ్ళ దగ్గర చందాలు తీసుకోవడానికి తప్ప ప్రజలు పోరాటం చేసిన వాళ్ళకు న్యాయం జరగాలనేది మాత్రం వాళ్ళకి లేదు. వాళ్ళు ఒక్కటిసారి ఆలోచించాలి. తెలంగాణ ఇన్ని సంవత్సరాలు మనం పోరాటం చేసి తెచ్చుకున్న దానికి 11 సంవత్సరాలే అయింది మనం తెచ్చుకొని. మనం ఎవరు బాగుపడ్డారు ఇప్పటి వరకు? కాలేదు. కాబట్టి మీరంతా వాళ్ళకు సపోర్ట్ చేయకుండా తెలంగాణ ప్రజలకే సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు షాంపిల్ చూపిస్తాను. ఈ ఈసీఎల్ నుంచి వెళ్ళి నా చెర్లపల్లి ఈడు వరకు, ఏది మేడ్చల్ వరకు అయినా కూడా ఈసీఎల్ నుంచి కానీ కుషాయి కూడా కానీ ఇదన్నీ ఏరియాలో ఏడ చూసినా వాళ్ళ షాపులే. ఏడ స్వీట్ హౌస్ కానీ, మంగళ షాపులు కానీ, హార్డ్వేర్ షాప్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే ఉన్నాయి. కాబట్టి మనకు కూడా ఉంది, డబ్బు లేదని కాదు, మనకు కూడా వాల్యూ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన వాల్యూ అయింది. ఇప్పుడు ఒక్క ఎకరం ఒక్కొక్క 40 లక్షలు ఉన్నాయి. కట్టుకొని అమ్ముకొని బిజినెస్ చేయలేరా మనోళ్ళు? వాళ్ళే అవసరమా? వాళ్ళకు అవసరం లేదు. అది మనకు కూడా వాళ్ళతో సమానం చేయడానికి ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొత్త ఏరియాలో రాకముందుకి అడ్వాన్స్ ఇస్తారు, ఇండ్లు కట్టిపిస్తారు. అక్కడ ఒక 4 ఇండ్లు ఉంటే చాలు పెట్టేస్తారు షాప్స్. అట్లాంటప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మీరు 20% ఇక్కడ భారతదేశంలో ఎవరైనా బతకొచ్చు, కాదని అంటలేము మేము. మీరు షాపులు పెట్టుకోవాలంటే 10%, 20% పెట్టండి. 80% మా వాళ్ళకు వదిలేయండి. లేదంటే మీ రాష్ట్రాలు వెళ్ళిపోండి. లేదంటే మేము ఏదైతే ఆంధ్ర వాళ్ళని ఎట్లయితే తరిమి కొట్టామో దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. జాగ్రత్త మారడం వల్ల మీరు ఉండాలంటే 20% ఉండాలి, లేదంటే వెళ్ళిపోండి. మాకు ఉపాధి లేకుండా చేస్తే మాత్రం ఖబర్దార్, మీరు ఈ నిలబడలేరు, మీరు ఇండ్లు కూడా ఉన్నాయి అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఓయూ నిర్ణయించిన 22 నాడు తెలంగాణ బంద్కు మద్దతుగా టీపీఎస్ తెలంగాణ ప్రాంతీయ సమితి టీయూజేఏసీ మద్దతు ఇస్తుంది. మేము కూడా బంద్కు పాల్గొంటాం. మేమే కాకుండా తెలంగాణ పోరాటం చేసిన వాదులంతా తెలంగాణ అవసరం, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్న వాళ్ళందరూ దీంతో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా ఇంకేమన్నా
మార్వాడీల్స్ మా తెలంగాణకు వచ్చి మా సంస్కృతిని భిన్న చిన్న భిన్నం చేస్తూ ధాన్య పేరుతో మా బతుకమ్మను కనగబెరుస్తూ కనబెరుస్తూ తెలంగాణ సంస్కృతిని కించపరుస్తారు. కాబట్టి మీరు హిందీ భాషను మాకు రుద్ది మా భాషను కూడా చేయకుండా మాట్లాడకుండా చేస్తారు. మీరు పోరాటం చేసిన వాళ్ళంతా సపోర్ట్ చేయాలని చెప్పేసి, ఈ పోరాటానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.